హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూల శ్రీవాణి వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఫిష్ పికిల్ అనేసి నేను షార్ట్స్లో అయితే చెప్పాను కదా, దాంట్లో క్లియర్గా అయితే చెప్పలేకపోతున్నాను కదా, దీంట్లో అయితే క్లియర్గా చెప్తున్నాను. ఇక్కడైతే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొట్టుకున్నాను. ఎందుకంటే నాకు అప్పటికప్పుడు అలా కొట్టి పచ్చళ్ళకి వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. చాలా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో అందుకనేసి అప్పటికప్పుడు కొట్టుకుంటాను. ఇది వచ్చేసి మెంతిపొడి, ఆవు పొడి అండి. మెంతులు, ఆవాలు ఏం చేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పొడి కొట్టి పెట్టుకున్నాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొట్టేసి పెట్టుకున్నాను. ఇంకా ఫిషెస్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఉప్పు, కారం, పసుపు వేసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను. అది అయిపోయాక ఆ ఫిషెస్ అన్నీ తీసేసి పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొట్టుకున్నాను కదా, ఆ పేస్ట్ అయితే వేసేసాను అనమాట. ఇది బాగా ఫ్రై అవ్వాలన్నమాట. పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ముక్కలు కనిపిస్తున్నాయి కదా, ఇలా కూడా తినేయచ్చండి. ఈ పీసెస్ అనేది చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే చేస్తూ కొన్ని పీసెస్ అలా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. చికెన్ పికిల్ కానీ, అది ఫిష్ పికిల్ కానీ, ఏదైనా సరే అలా తినేస్తూ ఉంటాను. దాని తర్వాత కారం యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కారం అనేది యాడ్ చేసుకోవాలి. మీకు ఆయిల్ ఎక్కువ హీట్ అనిపిస్తూ ఉంటే స్టవ్ ఆఫ్ చేసి యాడ్ చేసుకోండి. లేదు మాకు ఏమంత హీట్ ఏం అవ్వలేదు అనుకుంటే స్లోలో పెట్టి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎందుకు అలా చెప్తున్నాను అంటే కారం మాడిపోకూడదు అనమాట. కారం మాడిపోయింది అంటే మనకు పికిల్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. సో కారం వేసిన తర్వాత ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ ఇవన్నీ కూడా హోమ్ మేడ్ అండి. నాకు మా మమ్మీ ఇంటి దగ్గర నుంచి పంపించారు. సో అవి వేసుకుంటున్నాను నేను. అవే వేసుకోవడానికి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అవైలబుల్లో లేని వాళ్ళు ఏవైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడికి వచ్చేటప్పుడే మా మమ్మీ నాకు అన్నీ ప్యాక్ చేసి ఇస్తారనమాట. సో అందుకనేసి నేను అవైతే యాడ్ చేస్తాను. ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలండి. సాల్ట్ అన్నీ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకొని మనకు పచ్చివాసన అనేది అసలు రాకూడదు. దాని తర్వాత నేను కొట్టి పెట్టుకున్నాను కదా ఆవాలు, మెంతులు, ఆ పొడి కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనం ఏవైతే ఫ్రై చేసి పెట్టుకుంటామో ఫిష్ పీసెస్ అవైతే యాడ్ చేసేసుకోవాలి. ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కానీ ఇలా అవుతూ ఉంటుంది. మిగిలినప్పుడైతే టకటకా మాట్లాడుతూ ఉంటాం. ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తే మాత్రం ఇలా అవుతూ ఉంటుందన్నమాట అప్పుడప్పుడు. ఇంకా చూసారు కదా, ఫైనల్గా పీసెస్ అన్నీ వేసేసి కలిపేసుకొని ఇది చల్లారాక మాత్రమే, వేడి మీద ఎప్పుడు లెమన్ అనేది వేయకూడదండి. ఇది బాగా పూర్తిగా చల్లారిపోయింది అన్నప్పుడు ఇంకా లెమన్ అయితే మనకి ఎంత కావాలో పులుపు దాన్ని బట్టి లెమన్ యాడ్ చేసేసుకుంటే మన ఫిష్ పికిల్ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా, టేస్టీగా, యమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే మీకు చెడిపోతుంది అనే థాటే పెట్టుకోకండి. అస్సలు చెడిపోదు పికిల్. ఎన్ని డేస్, 1 మంత్, 2 మంత్స్ కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 మంత్స్, 4 మంత్స్, 5 మంత్స్ కూడా వస్తుందండి. సో నా వీడియోస్ కానీ మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే ఇలా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ లాగా వచ్చేస్తూ ఉంటాయి. లైక్ కూడా చేయండి.